మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జననేత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే నెల 2వ తేదీ అంటే మంగళవారం రోజు 3 గంటలకు టిప్పు సుల్తాన్ గ్రౌండ్స్లో బ్రహ్మాండమైన బహిరంగ సభ జరుగుతుంది. ఆ కార్యక్రమంలో ప్రజలందరూ మదనపల్లి నియోజకవర్గం నుంచి నలుమూలల నుంచి ప్రజలందరూ వైఎస్ఆర్ అభిమానులు కానీ జగనన్న అభిమానులు కానీ లబ్ధిదారులందరూ కూడా విశిష్టంగా పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఒక మంచి సుపరిపాలన ఇస్తూ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలందరికీ సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి చేరువ చేస్తూ ఎంతో సేవలు చేస్తున్నారు. 5,000 రూపాయలు మియర్ 5,000 రూపీస్కి వాళ్ళు పనిచేస్తుంటే అలాంటి వాళ్ళ మీద కూడా కక్ష కట్టి చంద్రబాబు నాయుడు ఈరోజు హైకోర్టులో పిల్లేసి వాళ్ళను పని చేయనీయకుండా వాళ్ళ ద్వారా డబ్బులు డిస్ట్రిబ్యూషన్ చేయకుండా పెన్షనర్లకు కూడా 72 లక్షల మంది పెన్షనర్ల యొక్క నోరు కొడుతున్నాడు ఆయన. అది ఎంతవరకు సబబు? ఇదే నా పేదలకు నువ్వు చేసేటువంటి మంచి చంద్రబాబు నాయుడు గారు అని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. వాళ్ళ మీద మీ ప్రతీకారము, అభాగ్యుల మీద వికలాంగుల మీద మీరు చేసుకునే ప్రతీకారము ఆ నిమ్మగడ్డ ప్రసాద్ అని ఒక సైకో తయారై ఆయన ద్వారా మీరు ఈవెన్ ఎన్నికల అధికారులను కూడా మీరు ఈ గుప్పెట్లో పెట్టుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడే ముఖ్యమంత్రి కాకనే ఈ ప్రతిపక్ష నాయకుడిగా ఉండి 23 సీట్లు వస్తేనే ఇట్లా పాటుపడుతున్నావే. ఇంకా రేపు పొద్దున్నే ప్రజలు కూడా ఇంకా అంతకంటే తక్కువ సీట్లు ఇచ్చే పరిస్థితి ఉంది మీకు. ఇప్పటికైనా కూడా కొంచెమన్నా తెలుసుకొని మీ వయసును గుర్తెరిగైనా కొంచెం గౌరవంగా ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదని కూడా మేము తెలియజేసుకుంటున్నాం. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి చేరువైనాయి. అది ఎంతో అభివృద్ధి జరిగింది. రాయలసీమలో ముఖ్యంగా మన ప్రాంతంలో నీటి పారుదల యొక్క వ్యవస్థను ఎంతో మెరుగు చేసిన ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మన మదనపల్లి నియోజకవర్గానికి ఎన్నో వరాలు ఇచ్చాడు. బీటీ కాలేజీ, యూనివర్సిటీ అప్గ్రేడేషన్ అయితేమి, మెడికల్ కాలేజీ అయితేమి, ఎన్నో నేషనల్ హైవే కనెక్టివిటీ రోడ్లు ఇవ్వడం అయితేమి, వాటర్ గ్రిడ్ లాంటి పథకాలన్నింటి ఈ 5 ఏళ్లలోనే జరిగాయి. ఇంత మంచి అభివృద్ధి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని మనం రుణం తీర్చుకునే టైం వచ్చింది. అందుకోసం ప్రజలందరూ మీరు పాల్గొని 2వ తేదీ జరిగే సభను జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. యాక్చువల్లీ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా ప్రెస్టీజియస్గా చేసి టేకప్ చేస్తుంది. ఏ రోజు 1వ తేదీ ఏంటంటే అందరికంటే ఒక అవ్వాతాతలందరూ కాసుకొని వాలంటీర్ వస్తాడు, ఇంకా బెల్ వేస్తాడు, మనకు తలుపు తడతాడు, మనం వస్తానే మనం ఇస్తాము, ఆ డబ్బులు తీసుకొని మనం ఏదో మన యాక్టివిటీస్ మందులు కొనుక్కుందాము, అది చేస్తాము ఇది చేస్తామని చెప్పి వాళ్ళందరూ వేచి ఉంటారు. అదే పనిగా కాసుకొని ఉంటారు. ఇంత మంచి ఇది చేసేవాళ్ళు వాలంటీర్స్ వ్యవస్థ మీద ఈ ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కష్టపడ్డారో మాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు ఇన్ని ప్రభుత్వ స్కీమ్స్ కానీ ఇది కానీ ఇంత సక్సెస్ఫుల్గా కరోనా పీరియడ్లో కూడా వాళ్ళు అహర్నిశలు కష్టపడి చాలా బాధపడి వాళ్ళ ఇంట్లో వరకు పోయి ఈవెన్ బంధువులు కూడా వాళ్ళకి ఏమి చేయని పక్షంలో ఏమి చేయకుండా ఉంటే వాళ్ళు పోయి తలుపు తట్టి వాళ్ళకి మందులు కానివ్వండి, సరుకులు కానివ్వండి, ప్రతి ఒక్కటి చెప్పి అందరి ఇది పొందినారు. వాళ్ళు ఇంత చేసి వాళ్ళు చేస్తూ ఉంటే కూడా వాళ్ళ మీద కక్షపడి ఏమో వాళ్ళు ఏదో ప్రభుత్వానికి మేలు చేస్తూ ఉంటారని వాళ్ళ డ్యూటీలు వాళ్ళు కేవలం 5,000 రూపాయలు ఇది తీసుకొని వాళ్ళు అంత సేవలు చేస్తూ ఉంటే దాన్ని కూడా ఈ ప్రభుత్వం ఏమి చేయకూడదు, ఎందుకు ఇది ఎంత చేసేస్తా ఉంది, వీళ్ళకి మంచి పేరు వచ్చేస్తా ఉంది అని చెప్పి ప్రభుత్వం మీద కక్షతో లాస్ట్కి ఈరోజు రివెంజ్ తీసుకుంటారు. ఎవరి మీద అంటే అవ్వాతాతల మీద రివెంజ్ తీసుకుంటున్నారు. ఈరోజు ఆ డబ్బులతో ఎంతో మంది మందులు కొనేది కానీ ఇది చేసేది కానీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళ స్టేజ్ ఎట్టుందంటే మేము కూడా ఇప్పుడు గడపడకు తిరిగినాము, చాలా చోట క్యాన్వాసింగ్ కోసం మేము విలేజెస్లో తిరిగినాము. ఎక్కడ పోయిన అవ్వాతాతల పరిస్థితి ఎట్లుందంటే వాళ్ళు బెడ్ రిటర్న్గా ఉన్నారు. వాళ్ళకు పోయి వాలంటీర్ పక్కన కూర్చోబెట్టుకుని అవ్వ తాత ఎట్టుంది, మీ హెల్త్ ఎట్టుంది, బాగున్నారా లేదా అని చెప్పి వాళ్ళు మాట్లాడతా అవ్వాతాతల నుంచి మొత్తం ఇది చేసుకుంటా వాళ్ళు కూర్చోబెట్టి పక్కన డబ్బులు వాళ్ళ చేతికి ఇచ్చేసి వస్తూ ఉంటే వాళ్ళు ఎంత సంతోషంగా ఫీల్ అయ్యేవాళ్ళు. అంత మంచి కార్యక్రమాన్ని కూడా ఈరోజు హైకోర్టులో వీలేపించేసి దాన్ని రానికుండా చేసి చాలా చింతిస్తున్నాం మేము. ఈ రకంగా ఇప్పుడే అధికారం అని చెప్పి వెంటపడతా ఉంటారు. ఇప్పుడే ఈ రకంగా ఉంది, రేపటి దినం వస్తే మీ అస్తవ్యస్తం చేసేస్తారు. ఈ వ్యవస్థనంతా వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తారు, సచివాలయ వ్యవస్థను కూడా మీరు రద్దు చేస్తారు. కాబట్టి మీ ప్రజలంతా ఇది గమనించి ఇంకా రాబోయే ఎన్నికల్లో తగిన మూల్యం వీళ్ళకు చెల్లించాలా, వీళ్ళు తగిన బుద్ధి వీళ్ళకి చెప్పాలా.
కాబట్టి రాబోయే ఎలక్షన్స్లో ఖచ్చితంగా మీరు ప్రజలందరూ దీన్ని గమనించి, ఇప్పుడే స్టార్ట్ అయింది ఇది వీళ్ళది, కాబట్టి ఇదంతా గమనించి మళ్ళీ వీళ్ళ మెయిన్ ఉద్దేశం ఏమంటే జన్మభూమి కమిటీని తిరిగి తెచ్చేసి మొత్తం వ్యవస్థను రద్దు చేయాలనేది ఒక లోపగారి ఒప్పందం చేసుకుని వీళ్ళన్నీ ప్లాన్గా చేస్తున్నారు. కాబట్టి ప్రజలు వాళ్ళకి అందుబాటులో ఉండి ఇన్ని సేవలు చేసే వాలంటీర్ వ్యవస్థను కానీ సచివాలయ వ్యవస్థని ఖచ్చితంగా నిలుపుకోవాలంటే ఈసారి ఖచ్చితంగా మనం వచ్చిందను జగన్మోహన్ రెడ్డి గారికి గెలిపించుకోవాలా. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అధిక మెజార్టీ మిత్రులన్న కానీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను కూడా గెలిపించండి. మీ ఇంత వ్యవస్థ పెట్టి చేసిన దానికి ఈ వ్యవస్థను కంటిన్యూ చేసుకోవాలంటే మనము ఖచ్చితంగా ఆయన తిరిగి రావాలా. ప్లస్ ప్రజలందరూ దీన్ని వచ్చిందను ఖండించాలని చెప్పి కోరుకుంటున్నాను. పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమం జరగడం జరుగుతుంది. ఆనవాయితీగా మన జగనన్న ప్రభుత్వం వచ్చిన చూడండి, ప్రతి ఒక్క ఇంట్లోనూ ఒక అవ్వాతాత కావచ్చు, ఒక ఒంటరి మహిళ కావచ్చు, ఒక డయాలసిస్ పేషెంట్ కావచ్చు, ఎప్పుడు 1వ తేదీ వస్తుందని క్యాలెండర్ చూస్తుంటారు. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి అలా ఉంది. ఆ 1వ తేదీ వచ్చే ఆ అమౌంట్తో ఎన్నో ఆలోచనలు, వాళ్ళకి ఎన్నో నీడ్స్ ఉంటాయి, వాటికి సంబంధించి ముందే జాగ్రత్తగా వెయిట్ చేస్తుంటారు. అట్లాంటి దాన్ని ఈరోజు వాలంటరీ వ్యవస్థ ద్వారా అందిస్తే ఏం జరుగుతుందో తెలియడం లేదు, కానీ వాళ్ళు కూడా ఒక వ్యవస్థని నడిపిస్తున్నారు. ప్రజలకి అందించాలి, మంచి సేవ చేయాలని ఒక 5,000 జీతంతో వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు సేవ చేస్తుంటే వాటిని కూడా ఈరోజు కోర్టుకు తీసుకెళ్లి వాళ్ళని సకాలంలో వాళ్ళు అందించకుండా ఈరోజు వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఆ కంటతడి పెడితే అది కూడా బాబు గారు గమనించాలి ఈరోజు. ఎందుకంటే వాళ్ళ అవసరాలు ఎంత ఉన్నాయనేది ప్రతి ఒక్క సాధారణ కుటుంబం కావచ్చు, వాళ్ళ బడుగు బలహీన వర్గం కావచ్చు, వాళ్ళ బాధలు అక్కడికి వెళ్తేనే కనిపిస్తాయి. కాబట్టి అది గమనించాలి ఈరోజు. ఎందుకంటే ఒక వాలంటరీ వ్యవస్థ వల్లనే మన జగనన్న ఏదో చేస్తున్నారు కాదు, తెచ్చిందే వాలంటరీ వ్యవస్థ ప్రజలకు అత్యంత చేరువ చేస్తూ వాళ్ళకి సేవలు అందించాలనే ఉద్దేశం తీసుకొచ్చిన వ్యవస్థ. కాబట్టి ఇలాంటి వ్యవస్థను నాశనం చేసేస్తే మాకేదో ఓట్లు పడతాయనేది కాదు. వ్యవస్థ ఎంత మనం ముందుకు తీసుకెళ్లి ప్రజలకి ఎంత సేవ చేయగలిగితే ఆ రోజే వాళ్ళే గొప్ప నాయకులు. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు 175 నియోజకవర్గాల్లో 69 లక్షల పెన్షన్స్ సూర్యోదయం కాకనే వాలంటీర్ వ్యవస్థ ద్వారా తలుపు తట్టి అవాతాతలకి గుడ్ మార్నింగ్ చెప్పి, చిన్న వయసులో భర్తలు కోల్పోయిన వికలాంగులకు, కాళ్ళు చేయి లేని వారికి, మూగవారికి, చూపు లేని వారికి, వినికిడి లేని వారికి, గీత కళ్ళు కార్మికులకి, డప్పు కార్మికులకి, వీళ్ళందరికీ కూడా జగనన్న వాలంటీర్ వ్యవస్థ ద్వారా 1వ తేదీ ఉదయమే పెన్షన్ ఇంటికి పంపించేవారు. ఈ పెన్షన్ పాపం 1వ తేదీ వస్తుందంటే ఎంప్లాయీస్ ఏ విధంగా 1వ తేదీ వస్తే జీతం వస్తుంది, ఇంటి బాడుగలు కట్టాలా, కరెంటు బిల్లులు కట్టాలా, పాలు బిల్లులు కట్టాలా, పిల్లలకు స్కూళ్ళకి కానీ ఏ విధంగా వాళ్ళు ఒక టైం టేబుల్ ప్రకారం ఉంటారో అదే విధంగా పాపము ఈ పేదలైన అవ్వాతాతలు, వితంతువులు, వికలాంగులు కూడా ఆ 1వ తేదీ వస్తానే పాల బిల్లు, అదేవిధంగా కరెంటు బిల్లు, అదేవిధంగా ఇంటి బిల్లు ఇవి కట్టుకొని ఇంతో వాళ్ళు ఏదైనా వాళ్ళ రుచికరమైన వాళ్ళకి పాపము ఆ వయసులో ఏదైతే సహకరిస్తుందో ఆ తిండి చేసుకొని తినాలన్నారు. ఈ తిండిని నోరు కొట్టినోడు ఎవరన్నా ఉంటే ఈ చంద్రబాబు నాయుడు గారు. మరి ఇంతమంది పేదవారు ముసురు ఈయనకు తగులుతుంది. ఎందుకంటే వాలంటీర్ ఎత్తుకొని పోయి శాంక్షన్ ఇస్తే ఏమైపోతుంది? దీనికి పోయి హైకోర్టుకి పోయి స్టే తేవడం అంటే మీటింగుల్లో మాత్రమే ఎక్కి నేను వస్తేనే మీకు అవి జరుగుతాయి, నేను వస్తేనే మీకు ఇవి జరుగుతాయి, నేను వస్తే 4,000 ఇస్తానంట. ఇతను వస్తే 4,000 ఇచ్చేది ఎట్లన్నా ఉని ఈ 69 లక్షల పెన్షన్ అనేది అర్థం చేసేస్తారు. అర్థం చేసినప్పుడు 10,000 కూడా ఇవ్వచ్చు. అంటే 69 ఈయన దిగిపోయేటప్పుడు 34 లక్షల పెన్షన్ ఉన్నాయి రాష్ట్రంలో. జగనన్న వచ్చినాక 69 లక్షల పెన్షన్ అయినాయి. ఈరోజు ఇతని వికలాంగులకు 80% ఉంటే కూడా 15,000 ఇచ్చేవాడు కాదు. కానీ జగనన్న వచ్చాక 40% ఉంటే 3,000 రూపాయలు, 90% ఉంటే 5,000 రూపాయలు, కిడ్నీ వ్యాధిగ్రస్తులకి అయితే 10,000. ఎందుకంటే కిడ్నీ వ్యాధిగ్రస్తులు అతనికి ఒక అటెండర్ ఉన్నారు. ఆ అటెండర్ ఎప్పుడు కూడా పాపం వారి దగ్గరే ఉండాలి, వారి పని కోల్పోతారు. ఇది గమనించి పాదయాత్రలో ఇవన్నీ ప్రజలు చెప్పిన కష్టాలని గమనించి అటెండరు కూలిపోతున్నాడు కాబట్టి, ఆ కూలి తప్పవుతుంది కాబట్టి వారు కూడా 10,000 ఇచ్చి ఆదుకుంటున్న నాయకుడు జగన్. ఇవన్నీ కూడా ఈరోజు జరగకూడదు. ఎందుకంటే జగనన్న పెట్టిండే సంక్షేమ పథకాల్లో బెస్ట్ ఆఫ్ వన్ ఏదంటే అవతాతకు మేలు జరుగుతుంది. వీళ్ళు పోయి నేరుగా పోయి ఫ్యాన్ గుర్తుకు అదిమేస్తారు. 69 లక్షల మంది ఇంటూ 2 వేసుకుంటే కూడా దాదాపు 1,30,00,000 ఓట్లు పడిపోతాయి. అంటే గతంలో 1,36,00,000 పడినాయి 2019. 1,36,00,000 వైఎస్ఆర్ పార్టీ పోలైతే 151 సీటు వచ్చింది. కాబట్టి భయం పుట్టుకునేది. జగనన్న ఒకటినే ఏమి నమ్మినాడు? ప్రజలు నమ్మినాడు. మంచి జరిగింటేనే, మీ ఇంటికి మంచి జరిగింటేనే ఓటేయండి అంటున్నాడు. మరి 69 లక్షల మంది వాళ్ళకంతా గతంలో ఉన్నింది 1,000 రూపాయలు ఈరోజు 3,000 వరకు తీసుకొచ్చి ఇక్కడ ఆ వయసుని 65 ఏళ్ళు నిండితే కూడా వృద్ధాప్య పెన్షన్ ఇచ్చేవాడు. కానీ 60 ఏళ్ళకే జగనన్న ఇచ్చినాడు. మరి 90-80% ఉంటే తప్ప 15,000 ఇచ్చేవాడు. కానీ 40% ఉంటే అంగన్వాడీకి
3000 ఇస్తున్నాడు. కాబట్టి వీళ్ళందరూ ఏం చేస్తారు, గతంలో పోల్చుకుంటే, గతంలో పాలన, గతంలో ముఖ్యమంత్రిని పోల్చుకుంటే నెంబర్ 1 మన జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికే పంపించాడు. కానీ అభిమానంతో ఎప్పుడెప్పుడు మరి పోలింగ్ డేట్ వస్తుంది, మేము ఎప్పుడు మీరు ఫ్యాన్ కదా మళ్ళీ అని కాసుకుంటారు. 69x2 ఓట్లు వేసుకుంటే కూడా 155 సీట్లు, గతంలో 1,36,00,000 ఉన్నాయి. ఈ పెన్షన్స్ వేస్తే కూడా చాలు, ఇది భయం పుట్టుకునింది దానికి. మరి ఇస్తాంటే అన్ని సంక్షేమ పథకాల్లో కన్నా ఏదైనా తృప్తిగా ఉండేది, మనుషులకు పాపం మేలు జరుగుతుంది డైరెక్ట్గా. గతంలో 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కూడా పెన్షన్ ఎక్కడ ఇస్తాడు దాన్ని, ఒకరోజు చింత చెట్టు కింద ఇస్తారు, ఒకరోజు వేప చెట్టు కింద ఇస్తారు, ఒకరోజు పచ్చారి చెట్టు కింద ఇస్తారు, ఒకరోజు స్కూల్లో ఇస్తారు, ఒకరోజు వాళ్ళే రానేరా. మళ్ళీ కొన్ని రోజులేమో పోస్ట్ ఆఫీస్ అన్నాడు ఈయన అధికారంలో, మళ్ళీ కొన్ని రోజులు డైరెక్ట్ మీ అకౌంట్లోనే అన్నాడు, మళ్ళీ కొన్ని రోజులు వాలంటీర్లు వీరి దగ్గర పంపిస్తామన్నాడు, ఏమి ఆర్పీ దగ్గర, మళ్ళీ కొన్ని రోజులు ఈ చిన్న చిన్న దీంట్లో మా కమిషన్ మున్సిపాలిటీలో ఉన్న వాళ్ళ అటెండర్ దగ్గర కొన్ని రోజులు. అంటే దిక్కు తెలుదు, 1వ తేదీ నుంచి 20వ తేదీ ఎక్కడ ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఏ టైంకి ఇస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు వేస్తారు. 1వ తేదీ వచ్చిన వెంటనే ఇమీడియట్గా 10-11 గంట మొత్తం స్టేట్ వైడ్ 85-90% మరి ఇచ్చే పరిస్థితి అప్పుడు ఉంది. ఈ పేదవాళ్ళ ఉసురు, అవ్వాతాత ఉసురు, వికలాంగుల ఉసురు, వితంతులు ఉసురు, వీళ్ళ కిడ్నీ వ్యాధిగ్రస్తుల ఉసురు అంతా కూడా వీళ్ళు తగిలికొని ఈ ఆలోచన ఎవరు పుట్టిందో వీళ్ళు ఖచ్చితంగా ఈ పేద ప్రజలు పనిచేస్తానే ఈ వివక్షను ఖచ్చితంగా వీళ్ళు అనుభవిస్తారు.